హలో ఫ్రెండ్స్, ఈక్విడియా సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. అగైన్ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ఏదైతే ఉందో నిన్న ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇరాన్ మీద బాంబింగ్ చేస్తూ ఇంకా హార్డ్ గా హిట్ చేస్తూ అని ఒక వార్త రావడంతో స్టేట్మెంట్ ఏదైతే ఉందో గ్లోబల్ మార్కెట్స్ మొత్తం కూడా జిటర్ ని గురి చేసిందని చెప్పొచ్చు. సో నిన్న నైట్ ఆల్రెడీ డావ్ అండ్ నాస్డాక్ చాలా వీక్ గా క్లోజ్ అవటం చూసాం. అదేవిధంగా ఈ రోజు ఫ్యూచర్స్ చూస్తే కనుక చాలా సెల్ ఆఫ్ రావడంతో మన మార్కెట్ కూడా లాస్ట్ లెగ్ ఆఫ్ ట్రేడ్ లో అంటే 2 o'clock నుంచి 3:30 లోపల ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. సో 200 మూవింగ్ యావరేజ్ నిన్న కిస్ అండ్ గో టైప్స్ వెళ్ళటం చేసాం. 24,530 నిన్న హై రావటం చేసాం. ఈ రోజు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనకు రావటం చేసాం. నిన్నటి లో 24,348 అయితే ఈ రోజు ఓపెన్ 24,250. ఆ గ్యాప్ ని ఫిల్ చేయకుండానే ఒక వర్టికల్ ఫాల్ అనేది మనం చూసాం. సో 5 days లో ఏదైతే గెయిన్ వచ్చిందో ఆల్మోస్ట్ అది మొత్తం ఎరోడ్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే 1st July రోజు మనకు చూస్తే కనుక 23,895 లో అండ్ ఈ రోజు ఎగ్జాక్ట్లీ అక్కడే మనకు క్లోజ్ అవటం చేసాం. ఆఫ్ కోర్స్ 23,805 లో కూడా ఒకటి రావటం చేసాం. సో ఆల్ ఇన్ ఆల్ ఒక 500 పాయింట్స్ ఈ రోజు ఆపరేట్ అయిపోయిందని చెప్పాలి నిఫ్టీలో. సో ప్రాబ్లీ అగైన్ వెస్ట్ ఏషియన్ మీద మన మార్కెట్స్ ఆర్ మేబీ గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఫోకస్ చేస్తూ ఉంటాయి. ట్రంప్ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తాడు అనేది వేచి చూస్తుంటుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 12th రోజు ఏదైతే లాస్ట్ మంత్ 12th జూన్ రోజు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేస్తుంది అనేది ఇప్పుడు చూడాలి. 23,645 ఒకవేళ ఇక్కడ నుంచి ఒక 220 పాయింట్స్ పడింది అంటే కనుక డెఫినెట్లీ బయింగ్ అది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు, కాంట్రేరీ రిస్క్ అది. బట్ అదర్వైజ్ అన్ని మూవింగ్ యావరేజ్ కింద మనం ట్రేడ్ అవుతున్నాం కాబట్టి 23,993 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అట్లీస్ట్ దానిపైన అంటే 24,000 పైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లాంగ్ పొజిషన్స్ అనేది తీసుకోవాలి. సో మనం గత వీడియోస్ లో కూడా చెప్తున్నాం, బై ఆన్ డిప్స్ పెట్టుకున్నా కూడా ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ కూడా మస్ట్ గా పెట్టుకోవాలని. ఒకవేళ ఎవరైనా కొనున్నా కూడా ఈ రోజు 100 పాయింట్స్ లాస్ లోనే ట్రేడ్ అనేది ఎగ్జిబిట్ అయిపోవడం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ డౌన్వర్డ్ లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయ్యాయి. మేబీ 23,645 అండ్ అప్ సైడ్ మనం చూస్తే కనుక 24,200. సో ఈ 600-700 పాయింట్స్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇది వన్ డే ఎఫేరా లేదంటే మళ్ళా మార్కెట్ ఒకవేళ ఇవాళ ఈవినింగ్ అగైన్ ట్రంప్ స్టేట్మెంట్స్ తోటి రేపు గ్యాప్ అప్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. అది వెరీ టఫ్ టు టేక్ ఏ కాల్ బికాస్ ఆయన ఏమంటాడు అనేది మనకు తెలియదు. సో ఇదైనప్పటికీ సైడ్ వేస్ లో ఉంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. కాంట్రేరియన్ గా ఉండాలి అంటే కనుక వన్ షుడ్ ట్రై టు బై. బట్ అగైన్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. 23,600 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవాలి. సో అక్రాస్ ద బోర్డ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం మార్కెట్ లో. ఈ సెక్టర్ ఆ సెక్టర్ అని లేకుండా కూడా ఎక్సెప్ట్ ఫర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఓఎన్జీసీ అండ్ ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ గ్రీన్ లో క్లోజ్ అవటం చూసాం. నిఫ్టీ కాంపోనెంట్స్ లో బజాజ్ ఆటో, హిండాల్కో అండ్ కోల్ ఇండియా. బట్ అదర్వైజ్ బిగ్ సెల్ ఆఫ్ మనకి ఏ స్టాక్స్ అయితే మూవ్ అయ్యో లాస్ట్ 5 to 7 సెషన్స్ లో వాటిల్లోనే సెల్లింగ్ ఎక్కువ గురైందని చెప్పుకోవాలి. సో నేచురల్లీ క్రూడ్ పెరుగుతుంది కాబట్టి ఇండిగో ఐ థింక్ 5% క్రాక్ రావటం చూసాం. జియో ఫైనాన్స్ 5.3%. ఈ స్టాక్ కంటిన్యూస్లీ వీక్ అవుతా ఉన్న నేమ్ ఇది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్ నేమ్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్నిట్లో కూడా మనకి సెల్ ఆఫ్ గురవటం చూసాం. సో మోర్ దాన్ 3% పెరిగిన నేమ్స్ మనం చూస్తే కనుక శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి, హిందుస్థాన్ లీవర్, టాటా కన్స్యూమర్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, మ్యాక్స్ హెల్త్, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్, మహేంద్ర అండ్ మహేంద్ర ఇవన్నీ కూడా అబౌవ్ 3% వరకు కూడా క్రాక్ రావటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ట్రెండ్ మనం లాస్ట్ 2 days నుంచి అనుకుంటున్నాం మన వీడియోస్ లో. చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది నిఫ్టీకి అని. సో అది ఎగ్జాక్ట్లీ ఈ రోజు మనకి క్లియర్లీ ఎమర్జ్ అవటం చూసాం. 56,826 దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఆల్మోస్ట్ ఒక 1,400 పాయింట్స్ నాక్ ఆఫ్ అయిపోయి అన్ని సపోర్ట్ పాయింట్స్ కింద ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవటం చూసాం. సో 57,232 అనేది 20-day మూవింగ్ యావరేజ్. ఈ రోజు దాని కింద కూడా క్లోజ్ అవటం చూసాం. సో నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ 56,381 అంటే ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ కింద బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ ఉన్నప్పటికీ అది హోల్డ్ చేస్తున్నా లేదని చూడాలి. బట్ కాంట్రేరియన్ బెట్ కింద డెఫినెట్లీ ఆ ప్రైస్ లో కొనాలి. ఎందుకంటే అగైన్ ఇట్స్ ఈవెంట్ బేస్డ్ సెల్ ఆఫ్ కాబట్టి ఈవెంట్ మళ్ళీ రివర్స్ అయింది అంటే కనుక అంతే షార్ప్ బౌన్స్ వస్తుంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై అరౌండ్ 56,300 ఆ లెవెల్లో. బట్ అగైన్ 200 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ ఆల్వేస్. సో మనం కొనంగానే స్టాప్ లాస్ పెడితే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ 56,300 నుంచి 57,600 ఈ 1,300 పాయింట్స్ లోనే కదలాడే ఛాన్స్ ఉంది. అంటే ఇవాటి క్లోజింగ్ నుంచి ఒక 600 to 800 పాయింట్స్ మేబీ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ దానికి బియాండ్ ఏమవుతుంది అనేది మనం చూడాలి. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఆల్ ఆర్ నెగటివ్ అని చెప్పుకోవచ్చు. బికాస్ గెయినర్స్ లో 0 ఉంది. బట్ పిఎస్యూస్ ఆర్ ద వర్స్ట్ హిట్ అని చెప్పాలి. సో ఆల్రెడీ వీక్ ఉన్న నేమ్స్ యూనియన్ బ్యాంక్ ఇంకో 4%, కెనరా బ్యాంక్ 3%, బ్యాంక్ ఆఫ్ బరోడా 3%, పిఎన్బి అరౌండ్ 2%. అదేవిధంగా ప్రైవేట్ నేమ్స్ లో ఐడిఎఫ్సి, కోటక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్. సో అన్ని కూడా బియాండ్ 2% కరెక్ట్ అవటం మనం చూస్తున్నాం. సో ఎఫ్ అండ్ ఓ నేమ్ లోకి వస్తే కనుక వెరీ ఫ్యూ గెయినర్స్ అని చెప్పాలి. అది కూడా మేబీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా
సెల్లింగ్ కి గురైన సెక్టర్ ఆర్ స్టాక్స్ లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ 5% అప్ ఉంది, ఎంసీఎక్స్ ఒక 4%, 2% బిఎస్సి రికవరీ రావడం చూసాం. ఆఫ్ కోర్స్ నౌకరీ నిన్న కూడా ఒక 10% పెరిగినాక ఈ రోజు ఒక 2% అప్ మూవ్ రావడం చూసాం. అగైన్ బిగ్ సెల్లింగ్ మనకి F&O స్పేస్ లో చూస్తే కనుక ఇట్ వాజ్ ఆల్ ఫినాన్స్ సెక్టర్, ఆటో, ప్రాబ్లీ ఫ్రూట్ రిలేటెడ్ నేమ్స్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 5% క్రాక్ అవడం చూసాం, జుబ్లియంట్ ఫుడ్ 5%, 361, చోలా ఫైనాన్స్, కోఫోర్జ్ ఐటీ నేమ్స్ కూడా బాగా సెల్లింగ్ గురాయి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏబీ క్యాపిటల్, ఈవెన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లో హెచ్డిఎఫ్సి ఎంసీ. సో ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే గత కొంతకాలంగా మంచి ర్యాలీ వచ్చాయో వాటిల్లో కూడా సెల్లింగ్ కి గురవటం చూసాం, ఆర్బిఎల్, బంధన్ బ్యాంక్ లాంటివి. అదేవిధంగా డిఫెన్స్ నేమ్స్ అన్ని కూడా అక్రాస్ ద బోర్డ్ అన్నింటిలో కూడా ఆల్ సెక్టర్స్ లో మనం సెల్లింగ్ చూసాం. ఈ స్టాక్ ఆ స్టాక్ అని లేకుండా ఒక మంచి సెల్ ఆఫ్ కే మార్కెట్ F&O నేమ్స్ లో గురవటం చూసాం. మేబీ ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేదంటే రిస్క్ ఆఫ్ సెల్ ఆఫ్ అనొచ్చు, బికాస్ మళ్ళీ గ్లోబల్ అన్సర్టనిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక కొన్ని స్టాక్స్ దే డిడ్ గుడ్ అని చెప్పాలి. తంగన్మలై జ్యువెలర్స్ ఈ రోజు అగైన్ 7% పెరిగింది, నిన్న ఒక 1.5-2% పెరిగి లైఫ్ టైమ్ హై దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. ఏఈక్యూఎస్ ఈ స్టాక్ డిఫెన్స్ స్పేస్ లో ఉన్న నేమ్, దీనిలో మనకు ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం. దీనిలో యావరేజ్ వాల్యూమ్ 3 to 4-5 lakhs అయ్యేది, ఈ రోజు ఆల్మోస్ట్ 4.5 crores వాల్యూమ్ జరగటం చూసాం. దీనిలో నువామా వాళ్ళు బ్రోకరేజ్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా 40-50% ఆఫ్ 91% అప్ సైడ్ అని వాళ్ళ బిజినెస్ అప్డేట్ అంటాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాటిల్లో రావటం చూసాం. కాబట్టి ఈ రోజు మంచి బయింగ్ రావటం చూసాం. కొన్ని నేమ్స్ లైక్ ఎన్జిఎల్ ఫైన్ గానీ, ఎంఈ ఆర్గానిక్స్ గానీ, సుప్రియా లైఫ్ సైన్సెస్, ప్రీమియర్ ఎనర్జీస్, పితి ఇంజనీరింగ్ ఇవన్నిట్లో కూడా కొంచెం బయింగ్ అనేది మనకు కనపడింది. అదర్వైజ్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో పెరుగుతున్న స్టాక్స్ అన్నిట్లో కూడా సెల్లింగ్ కి గురవటం చూసాం. హిమ్మత్ సింధి, వీల్స్ ఇండియా, టెక్స్ రైల్ గానీ, రైల్వే నేమ్స్ లో, అదేవిధంగా ఓరియంట్ హోటల్, ఫార్మా, ఐటీ, ప్రాబ్లీ టెలికామ్ స్పేస్, హెచ్సిఎల్ టెక్స్, స్టెర్లైట్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్. అండ్ బాగా పెరిగిన నేమ్స్ లో వీనస్ పైప్స్ ఒకటి, అదేవిధంగా శక్తి పంప్ లాస్ట్ 2 days బ్యాక్ ఇందులో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం బికాస్ ఆఫ్ ఆర్డర్ విన్. అదే అని మెటల్స్ లో లాయిడ్ మెటల్ గానీ, మన హైదరాబాద్ బేస్డ్ అవంతి ఫీడ్, కట్ హెచ్సిసి, లితికా మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, వీటన్నిటిలో కూడా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సో ఈ సెల్లింగ్ ఎంత దూరం కొనసాగుతుంది, మన విక్స్ ని వెళ్ళి చూస్తే కనుక ఒక హ్యూజ్ అప్మూవ్ రావటం చూసాం విక్స్ లో. సో ఫియర్ అనేది ఆల్రెడీ ఏర్పడింది, బట్ గుడ్ థింగ్ ఏంటంటే బిలో 20-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. ఈ రోజు ఆల్మోస్ట్ 25% అప్మూవ్ రావటం చూసాం విక్స్ లో. వోల్టాలిటీ ఇండెక్స్ మనం మెజర్ చేస్తాం ఫియర్ అండ్ గ్రీడ్ కోసం. సో 1130 నుంచి ఆల్మోస్ట్ 15 వరకు వెళ్ళటం మనం చూసాం. సో అదొక ఫ్యాక్టర్ ఉంటుంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో ఒకవేళ విక్స్ ఇంకా పెరిగింది అంటే కనుక కొంచెం సెల్ ఆఫ్ మార్కెట్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ అదర్వైజ్ మనకి ఫండింగ్ అనేది నిన్న మొన్న వీడియోస్ లో మనం అనుకున్నాం, మార్జిన్ ఫండింగ్ 1.3 lakh crores ఏదైతే ఉందో అదే మనకు కొంచెం కట్ అవుతుంది అనేది మనం చూడాలి. ఎట్లాగో రిజల్ట్స్ కూడా రానున్న కపుల్ ఆఫ్ డేస్ లో రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు కాబట్టి ఆ కంపెనీస్ రిజల్ట్స్ కనుకుంటుంగా రియాక్ట్ అవుతాయి. బట్ ఏదైనప్పటికీ మనకి స్టాక్స్ ఏవైతే న్యూ హై హిట్ అయ్యి అండ్ ప్రాబ్లీ ఒక బ్రేక్అవుట్స్ వచ్చాయో వాటిల్లో వి షుడ్ కీప్ ఎన్ ఐ అని అనుకోవచ్చు. మనం స్టాక్స్ లైక్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తీసుకుంటే సువెన్ లైఫ్ సైన్సెస్. సో ఈ స్టాక్ ప్రీవియస్ హై 300 నుంచి బ్రేక్అవుట్ వచ్చి 330 దాకా వెళ్ళి ఇప్పుడు అగైన్ ఆ 312-313 దగ్గర ఉంది. ఇన్ కేస్ ఆ స్టాక్ ఇంకా కరెక్ట్ అయితే కనుక స్టాప్ లాస్ తోటి అటెంప్ట్ చేయొచ్చు. అలా మన దగ్గర ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో వాటిల్లో న్యూ హైస్ హిట్ అయినప్పుడు, డౌన్ లో వచ్చినప్పుడు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.